ఎందుకంటే మీరు ఇక్కడ 2 బిల్లులు విద్యా ఉద్యోగాల్లో 42% అండ్ లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ సంబంధించిన 2 బిల్లులు అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి పంపి గవర్నర్ సైన్ చేస్తే రాష్ట్రపతికి పంపిస్తే దాదాపు రాష్ట్రపతి టేబుల్ మీదకి ఆ బిల్లులు పోయి 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి మీరు ఇంతవరకు ఒక్క ఆల్ పార్టీ మీటింగ్ లేదు, ఒక డెలిగేషన్ ఢిల్లీకి తీసుకుపోయింది లేదు, ఏం లేదు. ఆల్ ఆఫ్ సడన్గా 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు ఒక ధర్నాని పెట్టుకున్నారు. సరే, ఈ ధర్నా వల్ల పాజిటివ్ అంశం ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చకు దారి తీసింది అంతవరకే. కానీ దీనివల్ల ఈ 42% రిజర్వేషన్స్లో ఏమైనా కదలికి వచ్చే అవకాశం ఉందా అంటే లేదు. వాళ్ళు క్లియర్గా ఉన్నారు, మేము 9th షెడ్యూల్లో పెట్టమది కుదరదని చెప్పేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఓకే అనకుండా అది కుదిరే అవకాశమే లేదు. ఈ ఒత్తిడి 3 నెలల ముందు నుంచే తీసుకొస్తే ఎట్లుండేదో. సో ఇప్పుడు అది 9th షెడ్యూల్లో పెట్టరు, ఈ ఆర్డినెన్స్ తర్వాత తీసుకొచ్చే జీవోకి ఉపయోగం లేదు. అందుకే మనం ముందు నుంచి ఏమంటున్నాం, ఈ 2 అయ్యే పనులు కావు, చివరికి మేము పార్టీ పరంగా టికెట్లు ఇస్తున్నాం, ఏం చేస్తాం, ఎలక్షన్లు పెట్టకపోతే గ్రామాలు ఆగమవుతాయి, మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తాం, టికెట్లు ఇస్తామని అనౌన్స్ చేస్తారు. ఇదే కదా మనం ముందు నుంచి మాట్లాడుకుంటుంది, జరిగేది కూడా అదే. తేల్చేసిండు రేవంత్ రెడ్డి కూడా. సింపుల్, ఇగో